కొనసాగుతున్న కేటీఆర్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తున్న సిట్. జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు పలువురి అరెస్ట్. నకిలీ మద్యం అక్రమ కేసులో జోగి రమేష్ కు బెయిల్, కాసేపట్లో జైలు నుంచి విడుదల. బనగానపల్లిలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం, కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలన్న కాటసాని రామిరెడ్డి. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కు స్పీకర్ లీగల్ నోటీసులు, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపణ. జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి సీతక్క పర్యటన, నూతనంగా నిర్మించిన లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మండపం ప్రారంభం. హన్మకొండ జిల్లా మణికొండలో ఎమ్మెల్యే నాగరాజు పర్యటన, 3 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళల ఆందోళన, ఎన్నికలకు ముందిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. జగిత్యాలలో వరుస చోరీల కలకలం, దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించిన రైతులు. నిర్మల్ జిల్లా బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు, సరస్వతీదేవి దర్శనానికి బారులు తీరిన భక్తులు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎత్తు లొంగిపోయిన 9 మంది మావోయిస్టులు, లొంగిపోయిన వారిపై 47 లక్షల రివార్డు. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, డీఎంకే పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రధాని మోదీ. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాస్.